కొన్ని సంవత్సరాల క్రితం 1863లో ఒక అందమైన తెల్లవారినప్పుడు కలకత్తాలో ఒక చిన్నారి జన్మించాడు. అతనికి నరేంద్రనాథ్ దత్తా అని పేరు పెట్టారు. అతని తండ్రి విశ్వనాథ్ దత్తా ఒక ప్రసిద్ధ న్యాయవాది మరియు తల్లి భువనేశ్వరీ దేవి భక్తురాలు. నరేంద్ర చిన్నప్పుడే ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపేవాడు. అతని చిన్న మనసులో పెద్ద ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రపంచం ఏమిటి? మన జీవితం ఏమిటి? నరేంద్ర మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్, ప్రెసిడెన్సీ కాలేజీ మరియు స్కాటిష్ చర్చ్ కాలేజీలలో చదువుకున్నాడు. తత్వశాస్త్రం, సాహిత్యం, సమాజశాస్త్రం, ఇతర విభాగాలలో మేటిగా నిలిచాడు. అతని మేధస్సు, ప్రశ్నించే తీరు అన్ని విద్యా సంస్థలను ఆకట్టుకున్నాయి. నరేంద్రనాథ్ రామకృష్ణ పరమహంసను 1881లో కలుసుకున్నాడు. ఆ మొదటిసారి అతనికి అనేక సందేహాలు తలెత్తాయి. కాని రామకృష్ణ పరమహంస అతనికి సహాయం చేసి ఆధ్యాత్మిక జ్ఞానంలోకి నడిపించాడు. రామకృష్ణ పరమహంస నరేంద్రను తన వారసుడిగా భావించాడు. రామకృష్ణ పరమహంస మరణం తరువాత నరేంద్ర సన్యాసం తీసుకుని స్వామి వివేకానంద అయ్యాడు. రామకృష్ణ మఠం మరియు మిషన్ స్థాపించి రామకృష్ణుని సందేశాలను వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. 1893లో స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఆయన ప్రసంగం అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభమైంది. ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఆయన భారతీయ ధార్మికత మరియు సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేశారు. స్వామి వివేకానంద పలు దేశాల్లో పర్యటించాడు. భారతీయ ఆధ్యాత్మికత, యోగా, వేదాంతం వంటి విషయాలను ప్రోత్సహించాడు. ఆయన విద్య, సమాజసేవ మరియు ఆధ్యాత్మికత యొక్క విలువలను అన్ని చోట్ల ప్రచారం చేశాడు. ఆయన అమెరికా, ఇంగ్లాండ్ మరియు ఇతర పాశ్చాత్య దేశాల్లో ప్రసిద్ధి పొందాడు. భారతదేశానికి తిరిగి వచ్చాక స్వామి వివేకానంద పేదల సేవ, విద్యా సదుపాయాలు మరియు స్త్రీల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆయన సమాజ సేవా కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు ఆత్మవిశ్వాసం, త్యాగం మరియు ఆత్మాభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. స్వామి వివేకానంద జూలై 4, 1902న కేవలం 39 ఏళ్ల వయస్సులో పరమపదించాడు. చిన్న వయస్సులోనే ఆయన పరమపదించినప్పటికీ ఆయన చూపిన మార్గం, సందేశాలు, ఆధ్యాత్మికత ఇంకా లక్షలాది మందిని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. స్వామి వివేకానంద తన జీవితంలో జీవితాన్ని ఉద్ధరించడంలోనే భగవంతుని సేవ ఉంది అనే మాటను నమ్మేవారు. ఆయన ఆశయాలు మరియు సందేశాలు రామకృష్ణ మిషన్ ద్వారా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లేవండి, జాగ్రత్తగా ఉండండి మరియు లక్ష్యం చేరే వరకు ఆగకండి. నాకు ఒకే ఒక మతం ఉంది, అది మానవ మతం. యువతలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి, అప్పుడు మీరు దేనినైనా సాధించవచ్చు. స్వామి వివేకానంద యొక్క వ్యక్తిత్వం, ఆశయాలు మరియు సందేశాలు ఇప్పటికీ ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు, సాధించిన కృషి మరియు చూపిన మార్గం మనకు దిశానిర్దేశనం చేస్తాయి. ఈ కథ ద్వారా మనం స్వామి వివేకానంద యొక్క జీవితం, ఆశయాలు మరియు సందేశాలను తెలుసుకోవచ్చు. ఆయన చేసిన ప్రతి పని మనకు ఒక స్ఫూర్తి, ప్రతి మాట ఒక ప్రేరణ.